హాయ్ అండి, నేను మీ మంజునండి. ఈరోజైతే నేను మీకు ప్లెయిన్గా బీరకాయ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. బీరకాయలని ఇలాగా చెక్కు తీసి చక్కగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. వీటికి కావాల్సినవి ఆనియన్స్, టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర, ఇంకా పోపు దినుసులు అనమాట. అయితే కళాయి పెట్టుకొని పోపు దినుసులు కొన్ని ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. వేసి ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టాలన్నమాట. అట్లనే బీరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుందండి, అందుకోసం మనం ప్రత్యేకంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అవి కాసేపు మగ్గినాక టమాటా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక కారపొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. వేసుకు మళ్ళీ మూత పెట్టుకొని అట్లనే కాసేపు ఉడకనియాలన్నమాట. చూడండి, చాలా బాగుంటుందండి బీరకాయ కూర. ఇదేంటంటే డెలివరీ అవుతారు చూడండి బాలింతలు, వాళ్ళకి బాగుంటుందండి. అలాగే ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఏం తినబుద్ధి కాదనమాట. అలాంటప్పుడు మనం బీరకాయ కూరను చేసుకొని రైస్లో కానీ కలుపుకొని తిన్నామనుకోండి, అన్నము ఇష్టపడుతుంది అనమాట తినడానికి. దీన్ని రైస్లో, చపాతి, ఇంకా రొట్టె దేంట్లోనైనా తినొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.